ప్రియమైన భగవద్భక్తులకు నమస్కారం. మహాభారతం ఆది పర్వంలో మనం ఇంతవరకు కుంతీదేవి పాండురాజు మాద్రుల వివాహాన్ని, పాండురాజు విజయాలను గురించి తెలుసుకున్నాం. ఈ భాగంలో పాండురాజు ఎలా శాపాన్ని పొందాడో తెలుసుకుందాం. దేవేంద్రునితో సమానమైన వైభవం కల పాండురాజు వేటకు పోవాలనే సంకల్పంతో హిమాలయ పర్వతానికి దక్షిణం వైపున కల అరణ్యాలలో లక్ష్మీదేవి వంటి కుంతి అందమైన మాద్రులను వెంట తీసుకుని ధనస్సును బాణాలను చేపట్టి విలాసంతో విహరిస్తూ ఉన్నాడు. ఒకరోజు అనేక మృగాలను తరిమి ఒక్కదానిని కూడా కొట్టడం సాధ్యం కాక కోపగించి ఒకచోట కలిసి ఉన్న మగ ఆడ జింకలను చూచి బాణప్రయోగంలో నేర్పు కలవాడైన పాండురాజు కోపంలో ఉన్న సమయంలో తన సహజ స్వభావమైన సున్నిత హృదయాన్ని వదిలివేసి కఠిన హృదయుడై 5 బాణాలు ప్రయోగించి అవి చనిపోయేటట్లు గట్టిగా కొట్టాడు. ఆ బాణాలను తీసుకోవాలని ఆ మృగాల వద్దకు వచ్చిన పాండురాజును చూసి ఆ మృగాల జంటలో కొన ఊపిరితో ఉన్న మగజింక మానవ వాక్కులతో ఈ విధంగా పలికింది: దేవేంద్రుని వంటి పరాక్రమం కలవాడా, ఓ పాండురాజా, నేను కందముడు అనే మునిని. నేను నా భార్య అందమైన మృగరూపాలు ధరించి ఈ అడవిలో స్వేచ్ఛగా తిరిగే తోటి జింకల సమూహంతోటి సుఖాలు అనుభవిస్తూ ఉన్నాం. జింకలమై ఉన్న మమ్మల్ని చంపటం వలన నీకు పాపం రాదు. వేటాడటం, మృగాలను చంపటం క్షత్రియులకు ధర్మమే. అయినా పరిగెత్తలేనివి, ఆడదానితో కూడుకున్నవి, ఈనుచున్నవి, వ్యాధితో బాధపడుతున్నవి అయిన మృగాలను మాంసం ఆహారంగా జీవించే కిరాతకులు కూడా కొట్టరు. సూర్యునితో సమానమైన తేజస్సు కలవారు, భూమి మీద ఎప్పుడూ ధర్మ మార్గాన్ని తప్పని భరతుడు మొదలైన రాజుల వంశంలో పుట్టి పుణ్యాత్ముడువైన నీకు అధర్మం చేయటం తగునా? కౌరవశ్రేష్ఠ, ఉన్నత స్థితిలో ఉన్న నీకు తెలియని రాజధర్మాలు ఉన్నాయా? పెద్దలు చూపిన ప్రమాణాలకు లోకం కట్టుబడి ఉంటుంది అన్న ధర్మాన్ని ఆధారంగా చేసుకుని తండ్రి వలె కాపాడవలసిన నీవు మమ్మల్ని చంపటం న్యాయమా అని మెత్తగా మందలించాడు. ఆ మాటలకు కోపించిన పాండురాజు నమ్మించి మోసం చేయటం, చంపటం తప్పు, కానీ రాజులకు మృగాలను వేటాడటం తప్పు కాదు. పూర్వం అగస్త్య మహర్షి రాజులకు మృగవధ వలన పాపం లేకుండా చేశాడు. కాబట్టి నువ్వు నన్ను నిందించడం తగదు అని పలికాడు. బాణం దెబ్బల వలన కలిగిన బాధ ఓర్చుకోలేక నేను నా భార్యతో సంభోగ సుఖాన్ని అనుభవిస్తున్న సమయంలో నీవు మమ్మల్ని బాణంతో కొట్టి చంపావు. కాబట్టి నీవు నీ భార్యతో కలిసినప్పుడు మరణాన్ని పొందుతావు. నీ భార్య కూడా నీతో మరణిస్తుంది అని పాండురాజుకు శాపం ఇచ్చి ప్రాణాలు విడిచాడు. ఆ మృగాలను చూచి పాండురాజు మిక్కిలి దుఃఖించి నిరాశ చెందినవాడై, మానవులు ఎంతటి గొప్ప వంశంలో పుట్టినా ధర్మ పరిజ్ఞానం కలిగి ఉన్న పూర్వజన్మ కర్మ ఫలాన్ని అనుభవించక తప్పదు కదా అని బాధపడ్డాడు. వ్యాస మహర్షి వరం వల్ల పుట్టిన నేను, ధర్మ మార్గంలో నడుస్తున్న నేను ఈ దురవస్థను పూర్వజన్మ కర్మ కారణంగా పొందినానో ఏమో. ఇక నేను బంధాలను అన్నింటినీ విడిచిపెట్టి అన్ని ప్రాణుల పట్ల సమబుద్ధి కలిగి ప్రతిరోజు ఒక్కొక్క చెట్టు నుండి ఒక్కో పండు భిక్షగా తీసుకొని అది దొరకని రోజు ఉపవాసం ఉంటూ చెట్టు మొదట్లో జీవిస్తూ దుమ్ముతో నిండిన శరీరాన్ని కలవాడనై ఇంద్రియాలను బంధించి అన్ని కర్మలను వదిలి పాపపుణ్యాలను విడిచి మనసును ఓడించి ఇది ఇష్టం అది ఇష్టం లేదు అనే భావన లేకుండా ఎడతెగని మహా ఆనందంతో దుఃఖాన్ని, భయాన్ని, చలిని, ఎండను, గాలి అంటే ఏమిటో తెలియక శరీరాన్ని మరిచిపోయి చావుకు దుఃఖాన్ని, బ్రతుకునకు సంతోషాన్ని లేనివాడనై ఈ భయంకరమైన అరణ్యంలో పెద్ద తపస్సు చేస్తాను అని సంకల్పం చేశాడు. పాండురాజు కుంతిని మాద్రిని చూసి, మీరు ఇక్కడే ఉండి కృషించిపోక హస్తినాపురం వెళ్ళి నేను తపోవృత్తిలో ఉండటాన్ని ధృతరాష్ట్రునికి, సత్యవతికి, భీష్మునికి, విదురునికి, తల్లులకు, పురోహితులకు, బ్రాహ్మణులకు చెప్పి అక్కడే ఉండండి అని చెప్పాడు. వారు కంటతడి పెట్టి ఈ విధమైన భయంకర తపస్సు మాని మాతో కూడా ఆశ్రమంలో ఉండి తపస్సు చేయండి, మేము మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళలేం.
మీరు మమ్మల్ని వదిలితే ఇప్పుడే ప్రాణాలు విడుస్తాం అనగా వారి నిర్ణయం తెలుసుకుని, అట్లా అయితే మీరు నా దగ్గరే ఉండండి, నేను వానప్రస్థాశ్రమంలో నారచీరలు కట్టి ఉదయం సాయంకాలం మధ్యాహ్నం స్నానం చేసి హోమం చేస్తూ కందమూలాలు ఫలాలు ఆహారంగా తీసుకొని పితృదేవతలను తృప్తిపరుస్తూ క్రమంగా శరీరాన్ని విడుస్తాను అని పలికాడు. దేవతలతో సమానుడైన పాండురాజు అపరిమితమైన పుణ్యాన్ని కోరి మిక్కిలి ఉదారంగా బ్రాహ్మణ శ్రేష్ఠులకు విలువైన రత్నాల సొమ్ములను, ఏనుగులను, గుర్రాలను, ధనరాశులను, ధాన్యరాశులను, శ్రేష్టమైన గోవులను దానమిచ్చాడు. ఇంకా ఉన్న వస్తువులన్నీ ధృతరాష్ట్రునికి ఇచ్చి పంపి అహంకారాన్ని విడిచి ధర్మపత్నులు కుంతి మాద్రులు తన వలె తాపస వృత్తిని స్వీకరించి వెంటరాగా ఉత్తర దిక్కువైపు దేవతలు సిద్ధులు సేవించే గంధమాధనం మీద కొంతకాలం ఉండి ఇంద్రద్యుమ్నం అనే కొలను హంసకోటాన్ని దాటి సిద్ధులు దేవతలు యక్షులు సేవించే ఎత్తైన శిఖరాలు గల శతశృంగము అనే పర్వతం మీద ఆశ్చర్యపడేటట్లు ఘోరమైన తపస్సు చేస్తూ ఉన్నాడు. అలా ఉండగా తర్వాత ఏం జరిగిందో మనం తర్వాతి భాగంలో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.